తొందర ఉన్నా అధికధనమున్నదని అధికధనమున్నదని అతి గర్వపడరాదు అధికధనమున్నదని అతి గర్వపడరాదు పేదవాన్ని చూసి ఎక్కిరించరాదు అవునా తల్లిదండ్రి చెప్పిన మాట తగదంటరాదు ఇంటి ఆడబిడ్డని ఏడిపించరాదే తనవారు ఎవరో తన ఆత్మబాంధవులెవరో అన్నయ్య తనవారు ఎవరో తన ఆత్మబాంధవులెవరో మరిని చూడక జనులు మరుదురయ్యా పప్పు దినబోయి చిక్కాన పడ్డ వెలక విధము నరకము చేగుడను నాది బ్రతుకో ఏది నీతో ఆరాటము ఏంది నీతో ఆరాటము వెళ్ళు మొబైల్ పెట్టుకోని వెళ్తావా ఇలా ఇంట్లోకి వెళ్ళి ఏమడుగుతుందో తాతలాంటి సొమ్ము నీ సరుల కాని సొమ్ము ఏమడుగుతుందో నా ఇంట్లోనా తలుచుకోవే తాత పెద్ద చెన్నము నా ఇంట్లో ఉన్నా నీ ప్రాణం తీస్తాను ఎవరుకున్నావు వెళ్ళము నువ్వు ఇవ్వకుండా మంచిదే నా చాలా పేదవాళ్ళు నేను పోయేది తోవలా చెన్నాపు అంగళ్ళు ఉన్నాయి నొచ్చి కుంకుమలేంది చెడమాగలే నాకు ఒక 50 రూపాయలు ఇస్తే నేను పొయ్యి అంగళ్ళల్లా కుంకుమ కొనుక్కొని నన్ను వచ్చి పెట్టుకొని అత్తగారికి అడుగు పెడతాను పశువు కుంకుమ అన్నతడికి లేని 5 నిమిషాలు ఆగలేనన్నయ్యా నాకు పోయిన కానీ 50 రూపాయలు ఇస్తే పొయ్యేతో పశువు కుంకుమ కొనుక్కొని నొతడికి పెట్టుకుంటాను సరే నీకు సొమ్ములంటే ఇవ్వలేదు నీకు వెళ్ళగల చక్కటి ఒక ఆవిడ వరకు శ్రీరామ జాకెట్ నీకు ఇవ్వలేదు 50 రూపాయలు ఇస్తాను చెల్లా నీ మాట నేను ఎందుకు కాదనగలను సరే ఇకైనా వెళ్ళిపోతావు కావచ్చు ఇస్తాను చెల్లా చెప్పి రాసుకోండి 50 రూపాయలు చేయి దాపుకొని 50 రూపాయలు ఇస్తాను చాపుకున్నావా ఇవన్నా 50 రూపాయలు నీ చేతిలో ఉంచాను పోవే అన్నయ్యా ఆడబిడ్డలకు ఇస్తానంటే ఆశ కొడతానంటే భయమన్నయ్య ఇస్తున్న వారికి ఆశపడ్డారు నా చేతిలో ఉంచావు అన్నయ్య ఎన్ని సంవత్సరాలు ఉన్నా నువ్వు ఎట్లా బతికినా గాని ఆఖరికి నీ ఇంట్లో ఈ ఉంచుడే గతి అవుతుందండి
నువ్వు ధైర్యంగా వాడవు ధర్మ మృత్యు అన్నా నేను అత్తి చేతిలో వెళ్ళిపోదామంటే నా చేతిలో ఉంచావు అన్నయ్య నేను అత్తగారి ఇంటికి వెళ్ళిపోతే సాడ పట్టుకొని పోయి ఎవరింటికి బాకి వెళ్ళిపోవాలన్నయ్యా నువ్వు నాకు ఒక బస్త బియ్యం ఇవ్వకుండా మంచిదే కాదు ఒడి బాల బియ్యం ఒడిగట్టరానే ఎవరికైనా కానీ కళ్యాణం చేసిన అమ్మాయికైనా మరైనా ఈ పుట్టినింటితనమైన కానీ పుట్టినింటించలేని కానీ మెట్టినింటికి సాగినప్పుడప్పుడు ఆడవారికైనా ఉరివాల బియ్యం ఉరిగెడతారన్నయ్యా ఈ ఉరివాల బియ్యం అన్న నాకు ఉరిగెట్టి సాగనపోతేవా చెల్లెలా సరే ఉరివాల బియ్యం ఉన్నావు కదా ఉరిగెడతాను చెల్లెలా నీకు వచ్చిన బాధే ఉరివాల బియ్యం ఉరిగెడతా వెళ్తాను కదా అవునా రమ్ము నా వెనుకకు రాదు డిస్టర్బ్ మార్పు రాదు నీకు ఉడిగాల బియ్యం ఉడిగడతాండ్రా దానడు నవ్వుతున్నాడు నీకు ఒడివాల బియ్యం ఉడిగట్టలే కదా 3 తోల కాడికి చేరవచ్చాము నీ కొంగు పట్టుకున్నావా కొంగు దాపుకున్నావా ఒడివాల బియ్యం ఈ 3 దోశల మన్నెత్తిపోతున్నాను ఇది పట్టుకొని నీ అత్తగారి ఇంటికి వెళ్ళవే వెళ్ళు పాపిస్తున్నాడు కొంగులో మట్టి పోసావన్నా నీ ఇంట్లో ఇదే మట్టి గత అవుతుంది అన్నయ్య అని ఎప్పుడు మా అన్నయ్యని బట్టి దుఃఖపోతున్నాను ఇరిగింటి అక్కలందరూ చూసి పొరిగింటి అక్కలందరూ చూసి మీ అన్నయ్య పోతే అదే పాయని ఒక్క తీసుకొచ్చి ఒడివాల బియ్యం ఒడిగట్టారు ఇరుగు పొరుగు వాళ్ళు ఎప్పుడు ఒడిగట్టారు అన్నయ్య నాకు ఏమి ఇవ్వకుండా మంచిదే కానీ ఊరు వెళ్ళేదాకా సాగనమ్మావే చాలు చాలు చాలించలే నీ మాటలు చాలించలే సరే ఇకనైనా ఊరేళ్ళక సాగనంపుతున్నావా తప్పక సాగనంపుతాను మరొకటి కొర్ర కట్టవేడి గాని కట్టవైనా చేత పెట్టేదా మేడ మీద కట్టెబెట్టి ఊరెళ్ళ సాగనప్పిన ఏ గిదే సాగనప్పుడు గిదే సన్నగిరెల పైన అనుకోవేలో దుష్టది మార్కురాల నా ఇంటికి వచ్చిన గలవల్ల పాత్ర పెడతా పాపిస్తాను వెళ్ళబో అయ్యో నువ్వు అదకే తలకే నత్తది ఆరోగ్యం అంత మంచిగా లేదు నువ్వు అడిగితే చాలు నా అన్నయ్య కొట్టి తిట్టి బాధ పెట్టి ఊరెళ్ళదాకా మెడల మీద కట్టబెట్టి మెడలు నెట్టాడు నా భర్త గంగలకు చాలా పేదవాడు నా భర్త సాదుకుంటానంటున్నామో ఎంట పోతాను లేకపోతే ఎక్కడన్నా ఏ బాయిలన్నా పడి చచ్చిపోతాను ఉప్పు సమ్మాన ఉరిపోతుకుంటారు
రగరగ నా భర్త దగ్గరికి వచ్చా. భర్త వద్దకు వచ్చి నాదా గంగు రాజా, నీ పాదములకు వందనాలు స్వామి. తల్లి లేదు తండ్రి లేదు, సాదుకున్న అన్నయ్య కాదన్నాడు, సాదుకున్న వదినమ్మ ఎల్లబుట్టాది. సాధిండు పెంచిండు మా అన్నయ్య, ప్రేమ కొద్ది దాదాది మా వదినమ్మ. సాది పెంచి 7 మాచికల చీర ఇచ్చారు, 3 మాచికల జాకెట్ ఇచ్చారు. అయ్యా అన్నయ్య కాదన్నాడు, వదినమ్మ కాదన్నాడు, తల్లి లేదు తండ్రి లేదు. నువ్వు నన్ను తీసుకుపోయి నన్ను సాత్మనంటే నోని ఎన్వెంట వస్తారు, నువ్వు కాదంటే ఏ బయలులో పడి మనం వరకట్నం ఇయ్యలేదు, వరకట్నం తీయలేదని నన్ను బాధ పెట్టకు స్వామి. మీ అన్నయ్య కొడుతున్నాడు తిడుతున్నాడు నేను చూస్తున్నాను, అయినా ఏమనలేని పరిస్థితి. అయినా నేనే పేదవాడిని గరీబుని బామా అంతేరాని. అయినా మీ అన్నయ్య వనగా నాకు ఎంతో ఆశలు పెట్టాడు, ఎండి బంగారం అన్నాడు, సొమ్ములు అన్నాడు, పండగ రసలకి అన్నాడు, 7 మూటల బాయ్ అన్నాడు, ఆవులు అమ్మతో సన్నగిళ్ళ బండి మరి సొమ్ములు అన్నాడు. ఇవన్నీ ఏమీ లేకుండా నిన్ను వట్టిగా మెడ మీద కట్టబెట్టి 7 మాసాల ఒక చీరతో 3 మాసాల జాకెట్తో వెళ్ళగొట్టాడు. నువ్వు అలాగే ఒడివాళ్ళ బియ్యమంతో వెళ్ళే కొమ్ముల మట్టి పోసాడు. ఇక అలాంటి వాడు మనకు పెడతాడన్న ఆశ మనకు లేదు. ఓ భార్య అంజవరాని, ఇవాళ మీ అల్లగాలం పెడితే ఈ వాటిది అది మనము సంపాదించుకున్నది ఎల్లకాలముది. బాధపడకే ఓ నారి మహాని జబర్
అని చెప్పి నువ్వు ఏడుగా గొత్తుడికే బామా నేను చెప్తున్నారు నా చేతులు ఒకటి చేసుకొని నాగలి బట్టి మనము దొంగలాము పాలబట్టి మనం చెక్కలాము నాగలు పట్టుతుంది పారబట్టి కైకిరి పూజ చేసుకొని బతుకుదాము నేను ఎన్నో ఉన్నా అప్పుడు పేదన్నా ఇప్పుడు పేదన్నాయి ఊరూరి బర్రె కాసి బతికే వాళ్ళని బర్రెకు చోటు తుట్టే కడుచున్నాడు బర్రె కాసే నేను సాధదానే తన భార్యను తోలుకొని ఇక రంగా వెళ్తా ఉన్నాను మరి అడవిలో ఎవరు దొరికిపోయారు? మరి మా అన్నయ్య ఏమన్నాడు, నేను చిన్నవాడు రత్నాకరెడ్డిని, మా చెల్లె పెళ్లి చేస్తాము తమ్ముడా, నువ్వు వెళ్ళిపోయి నీకంటే పెద్దవారు 5 అన్నలు ఉన్నారు, వాళ్ళని తీసుకొని రమ్మని చెప్పాడు కదా. నేను మా అన్నల వద్దకు వెళ్ళి మా 5 అన్నలు తీసుకొని రావగా ఈ తోలో మా చెల్లె పోతున్నది. మా చెల్లె పక్క పడి ఇతను ఎవరో తెలియదు. ఓ చెల్లెలా అంజమ్మా, ఓ చెల్లెలా, నువ్వు ఇంటికాడ ఉండేవాడవు, మరి ఈ రోజు తోడుకొని పోతున్నావు, నీ పక్క పోటీ ఇతను పోతున్నాడు, ఇతను ఎవరమ్మా, నువ్వు ఎటు వెళ్తున్నావు తల్లి? పెద్దన్న అప్పారావు నా మాట లేకుంటే నాకు పెళ్లి చేశాడు, మీరు రాకపోతే నాకు పెళ్లి చేశాడు, నా మీద సొమ్ములు పెట్టాడు, అన్ని గుంజుకొని కొట్టి తిట్టి బాధ పెట్టి నన్ను ఎల్లగొడుతున్నాడన్నయ్యా. చెల్లెలా, మేము లేని టైం చూసి నీకు అన్నయ్య లగ్గం చేసి నీకు పెడుతున్న సొమ్ములు ఇతరుల ధనము ధాన్యము ఇవ్వకుంటూ నిన్ను ఉట్టి వెళ్ళగొడుతున్నావా చెల్లెలా? అవును చెల్లెలా, సరే నువ్వు బాధపడకమ్మా. ఎట్లా అంటే ఇప్పుడు మేము అన్నలో 6 వచ్చాము కదా, నువ్వు మా ఎన్నెనక వచ్చామనుకో, మేము అందరం కలిసి వెళ్ళిపోయి అన్నని కొట్టరాని దెబ్బలు కొట్టి అతన్ని తిట్టరాని తిట్లు తిట్టి నీకు ఇచ్చే అరకట్నము సొమ్ములు సోమందం అన్ని ఇస్తాం చెల్లెలా, నువ్వు రండి మా అలాంటి మాట నోట పెట్టవచ్చాడన్న. మన పెద్దన్న వెన్ను చల్లగా ఉంటేనే మనం జన్మించామన్నయ్యా. అవును, తోడబుట్టిన తోడు పోతే దొరకదే అన్న. భూమి పోతే భూమి కొనవచ్చు, ఇల్లు పోతే ఇల్లు కట్టుకోవచ్చు, భార్య లేకున్నా భార్యను చేసుకోవచ్చు. తోడబుట్టిన తోడు పోతే దొరకదన్నయ్యా. తల్లిదండ్రి మనమే తల్లి దొరకదు, తండ్రి దొరకదు. మన అన్నయ్య అంటే తల్లి లాంటి వాడు అన్నయ్య. కొట్టనాని వదిలే తిట్టనాని నా చేతిలో చేయి వేసినావనుకో నేను నమ్ముతాను. ఈ రోజు మా చెల్లెలు ఏమన్నది, అన్నయ్యని కొట్టి తిట్టి వదిలిని కొట్టి తిట్టి నీకు ఇచ్చే అరగట్టం తీసుకువచ్చి ఇస్తా చెల్లెలా అంటే, మరి అన్నయ్య పైన అరడుగల్ల తల్లి ఈ రోజు అన్నయ్యని కొట్టినా అన్నయ్యని తిట్టినా అదిలని తిట్టినా మనకు ప్రాబ్లం అన్నా. వదిలిని కొట్టద్దు తిట్టద్దు, మీరు ఏమన్నా నా చేతిలో ఐబం వేస్తే నేను అత్తగారింటికి వెళ్ళిపోతాను అంటున్నది మా చెల్లెలు. నువ్వు చెప్పిన విధంగా అన్నని అదని ఏమనమ్మా అని మా చెల్లె చేతిలో ఐబం వేశాము. చెల్లెలా, మేము పాఠశాలకు వెళ్ళిన వారం మా దగ్గర ఏమున్నది చెల్లెలా అని మా 5 అన్నదమ్ముల దగ్గర వెతికితే 116 రూపాయలు వెళ్ళాయి. మా వద్ద ఉన్న ఇయే చెల్లెలా, ఈ పైసలు నీ చేతిలో పెడుతున్నాను చెల్లెలా, నీకు ఇదే వందనములు బావా. చెల్లెలా మమ్మల్ని దీవించండి చెల్లెలా, మేము వెళ్ళిపోతాం. ఇక 10 రూపాయలు ఎప్పుడు చేతిలో పెట్టారు. అన్నా మూల మనసి వెళ్తున్నా
తెలియ బతకండి అని అన్నలకు జీవించి జీవన పెట్టి ఎలా ఎదుగుతున్నాను నా భర్తని తీసుకొని అనుప గంపారం చేర వస్తున్నాను అంజమందోలుకొని అడహరిగా మరి ఎలా వెళ్తున్నాను బలి రామయ్య ఓ రామ పట్నం చేరుకున్నాను ఆకులో నడిపించుకోవడానికి ఇప్పుడు ఇంతసేపు మొగోళ్ళు లెక్క లేదు ఇప్పుడు మొగోళ్ళు లెక్క మా పట్నం చేరుకున్నాను చూడబోతే కమ్మాల గుడిసే మా తండ్రి వల్ల పుట్టుకుంటేవాడు నాన్న ఆ వాకులకు ఇష్టయ్యా మీ కోడలు తీసుకొని వచ్చాను నాన్న మరి ఒక మంగళారతి ముట్టించుకొని రాండి నాన్న నేను మంగళారతి ముట్టించుకొని నీ వద్దకు వద్దామంటే నాకేమో కళ్ళు కనబడయా మరి నా ఇల్లే కాబట్టి ఏ సామాన్ ఎక్కడుందో నాకు తెలుసు అని వెళ్ళిపోయి మంగళారతి ముట్టించుకొని అమ్మావో కొడలమ్మ నీ అత్త పాదములు శుద్ధి చేసుకొని నువ్వు కుడి కాలు ఇంట్లో పెట్టి రండి కోడలా అని ఈ మంగళారతి కొంచెం కోడలకు చూపించగలే మరి మా కోళ్ళు కనపడించేది కడిపి వాళ్ళు అడిగి ఎప్పుడు పెట్టారు నాకు పుట్టువైన కళ్ళు నా కళ్ళు నాకు మరి మామ మగం కూడా చూశాడు కోడ మగం మామ చూశాడు ఆరతి అద్దుకోగానే పోయిన కళ్ళు తిరిగి వచ్చినది అంజం వచ్చిన ముహూర్తం మరి ఎడవండి అక్కడ ఇష్ట ఏమన్నాడు అమ్మా నువ్వు వచ్చిన ముహూర్తాన్ని నేను పుట్టుకుంటూ అని నాకు కళ్ళు వచ్చాయి తల్లి నువ్వు వచ్చుడే మా అదృష్టం అమ్మ కుడి కాలు లోపల పెట్టుకున్నాడు కుడి పాదం లోపల పెట్టంగానే మరి వాళ్ళకు వనంగానే ఆయన మరి ఎలా వెలుగుతా ఉన్నారు కొన్ని రోజులకు కొన్ని దినములకు గడ్డకు సెలవు పోయే గడ్డి గుసలు పోయి కలవికలైనాయి ఊరు గుసలు పోయి కుడి మేడలైనాయి 2 కుండల్లో 10 రూపాయలు ఎడల ఎండి కుడిన బంగారు కలిగింది మరి 7 మేళ్ళు పట్టారట ధనం కలిగింది గుణం పెరిగింది 16 ఊర్లకు పటవర్తనం వెళ్తున్నాను నా పేరు గంగురాజు 7 రాజరికము 16 పట్టణాలకు వెళ్తున్నాను మా అక్క ఆకలికి ఇష్టంగా ఉన్న ఊళ్ళనే మరి ఒక సర్పస్థలం వచ్చాది మేము సకల సంతోషంతో అగుల ఆనందంతో బతుకుతున్నాము మరి ఏ కథ వీరు ఉన్నది వేరే కథ ఎలా ఉన్నది ఇంటి బాధ్యతని మోసి 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 పక్క సక్క పడిపోతాను ఇంటి బాధ్యత మొత్తం గిట్టున్నావు అంటే ఇంటి బాధ్యత మోయపోతే 2 క్వింటాలు 5 నువ్వు బాధ్యత అయినా ఇప్పటికే క్వింటాలు నువ్వు తప్పు 6 తమ్ముళ్ళు ఇంటి వద్దకు చేరుకున్నారు చెల్లె చేత ఐగుము తీసుకున్న తమ్ముళ్ళు కాబట్టి వారు మమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు వారు వచ్చి వరకు సుఖ సంతోషంగా మా ఇంట్లో ఉంటున్నారు ఏమిటి తమ్ముడు అసలుగా విడుదల తీసుకొచ్చిన ఎవరిని ఇక పెద్దన్న ఓహో సుబ్బయ్య సుబ్బయ్య సుక్కయ్య రమయ్య లక్కయ్య రంగయ్య రత్నాకరెడ్డి నేనే రత్నాకరెడ్డి నేనే చిన్న ఇతడు సుబ్బయ్య ఈయన కూడా వాడు సుక్కయ్య ఆయన కూడా వాడు లవయ్య ఆయన కూడా వీడు లక్కయ్య ఆయన కూడా వాడు రత్నాకరెడ్డి రంగయ్య చిన్నది రత్నాకరెడ్డి రత్నాకరెడ్డి లెక్క సరిపోయింది అన్న చాలా తెలివి కలవాడు ఏమండి మళ్ళీ ఒకటి వచ్చింది ఆలోచన మరిది నాకు కావడాలా మరి చిన్న మరిది ఏం కావాలయ్యా నువ్వు పెడితే ముఖరికుందా ఓ మకరికుందా ఇది ఇప్పుడు నీ ముక్కు పెట్టుకో
మంచిగా ఉంటుంది అదే. మీరు గిసుడు కోతి లెక్క చెప్తారు కాబట్టి మిమ్మల్ని అందరు దూరం దొరుకుతుంది. ఏమండి ఇంకొక ఆలోచన చూసింది. ఏమని ఆలోచన? మంచిగా మా ఆయన నా అంకులో పడేసుకొని నా కొంగున కట్టేసుకొని మా ఆడబిడ్డని అయితే ఇలా వచ్చిన. మరి ఆడబిడ్డ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా 6 ఇంకా తమ్ముళ్ళు ఉన్నారు కదా, ఈ తమ్ముళ్ళు కూడా యత్నం చేసి ఏదైనా ఉపాయం చేయాల్సిందే. ఏమండి ఏమిటే మతిలో ఆలబ్ర కలగాలని చెప్పి అనబోయి ఆగుతున్నావు చెప్పబోయి ఆగుతున్నావు. ఏమి మాట కలిగనే చలిమని ఎలాంటి మాట కలిగేదో చెప్పుము. ఎలాంటి మాట అంటే నీ తోడ ఉన్నారు 6 తమ్ముళ్ళు. 6 తమ్ముళ్ళు అంటే చిన్నగా ఉన్నప్పుడు చిన్నగా ఉన్నట్టే. ఇంత ఎదిగి వాళ్ళ 6 కూడా పెళ్లిడికి వచ్చారు కాబట్టి ఇంత 6 తమ్ముళ్ళ పెళ్లి చేస్తే ఇక ఆయనతో ఒక పుణ్యం కట్టుకున్నట్టు ఉంటుందని నా మనసులో ఆలోచన అండి. అవునా? నీ మతిలో ఎంత చక్కటి ఆలోచన కలిగాలి. మంచి ఆలోచన చెప్తా. నా అంత తమ్ముళ్ళు అయ్యారు. నేను విడిచిన ఆ యొక్క బంగారు పాపోసులైన వారి కాళ్ళకి వస్తున్నాయి. నేను ధరించే వస్త్రాలు వారికి వస్తూ ఉన్నాయి. వారు చూడగా నా అంత వీరాతి వీరులయ్యారు. వారికి పోయిన కానీ చక్కటి కళ్యాణం చేస్తున్నావు. మంచి ఆలోచన మాట్లాడావు. కానీ 6 అమ్మాయిలు ఈ ఒక తూర్పు దేశం ఒక తమ్ముడికి ఇస్తాం, ఈ పడమర దేశం ఒక తమ్ముడికి ఇస్తాం, ఈ ఉత్తరాదికి దక్షిణాదికైనా మరి 6 తమ్ములకు 6 దిక్కులు పోయి అందమైన శ్రీకాంతని పెళ్లి చేసుకొస్తానే. భూత బీజి మొగపోడ తపాసి మొగపోడ నువ్వు 6 దిక్కులు ఎట్లా పోతావు? తక్కువ బుద్ధి తక్కువ జ్ఞానం తక్కువ తపాసి మొక్కపోడ నీకు ఏకింత తెలియలేదు. ఏమండి 6 ఊళ్ళలో పోయిపోయి 6 సంబంధం చూసి 6 పెళ్లి చేస్తే ఎవరైనా చుట్టమై వస్తే తూర్పు నుంచే ఒక్కరు వస్తారు, పడమర నుంచే ఒక్కరు వస్తారు, ఇంకో ఊరికాంచాలి ఇంకోళ్ళు వస్తారు, ఇంకో ఊరికాంచాలి ఇంకోళ్ళు వస్తారు. వాళ్ళ అత్తమామలు ఇక అట్ట రావాలంటే ఇద్దరిద్దరు కలిసి రావాలంటే 6 అంటే 6 అత్తమామలు లెక్క వేసుకుంటే 12 మంది వస్తారు. మన 12 మంది వస్తే ఒక మేక వాళ్ళకి సపరేట్ ఒక సంత మంచి కోతు మేక చూసి కొయ్యాలి. అప్పుడు తింటలో మెస్తారు ఒక పోతు మేకాలకు కొయ్యాలి. కూర పోతు మేకలు కొట్టారు 12 మంది మొత్తం ఆడే తింటారు. అమ్మకి ఏం మిగులుతుంది? అమ్మకి ఏం మిగిలాయి? 2 గంటల సంధ్య ఊరాడితే చూసినావా? పాపిస్తాడు నువ్వు వెళ్ళు. అయినా మళ్ళా మనిషికి ఒక కోటర్ కావాలి. మళ్ళీ గంట మందికి వంట వండాలంటే ఇప్పుడు మన ఇంట్లో ఉన్న వంట గంతులు సరిపోవు. టెంట్ హౌస్ లో ఒక టెంట్ హౌస్ గంతులు తీసుకురావాలి. ఇదంతా కోసం మనకి ఎందుకండి? మీ 6 తమ్ముళ్లకు ఒకడే ఇంటి అమ్మాయిలు చూసి 6 అమ్మాయిల్ని ఒకడే ఇంటి అమ్మాయిని 6 అమ్మాయిలు చూసి 6 తమ్ముళ్లకు